యాహ్! 'ప్రేమ్‌పాల్' మీకు టైమ్ ఉంటే నిన్న వాళ్ళు ఆహ్, పోస్ట్ చేసిన జాబ్‌కి మీరు సెట్ అవుతారు. మీ క్యాన్వా కూడా బాగొచ్చు. డిజైనింగ్ స్కిల్స్ బాగున్నయి. ట్రై టు అప్లై. ఓకే అని అనుకుంటే అప్లై చేయండి. నేను మిమ్మల్ని అడగకుండా నేను యాహ్! వాళ్ళకి సజెస్ట్ చేయలేనని చెప్పి నేను సజెస్ట్ చేయలేదు. సో, ఈవినింగ్ బ్యాచ్‌కి సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా కొంతమంది పంపించారు. బట్ యూ ఆర్ ద రైట్ ఫిట్. ఓన్లీ 10 మంత్సే కదా చేయొచ్చు. ఓకే. సో, యాహ్! 'సునే.ఏఐ'కొస్తున్నాను. సో, దీస్ ఆర్ ద లిరిక్స్. అరె! ఓకే. దీస్ ఆర్ ద లిరిక్స్. మీకు సింపుల్ అండ్ కస్టమ్ అని ఉంటుంది కదా! సో, ఫస్ట్ మీరు సింపుల్ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు చాలా ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, సాంగ్ డిస్క్రిప్షన్. ఓకే. అండ్ ఓకే. సో, ఆడియో ఆడియో మీరు రికార్డ్ చేసి కూడా పంపించొచ్చు. ఐ థింక్ ఇస్ ద ప్రో వెర్షన్ అనుకుంటా. సో, మీరు ఈ వాయిస్ తోటి అదేదో ర్యాప్ అలా చేస్తుంది. నేనెప్పుడు ట్రై చేయలేదు. అప్‌లోడ్ అనేది ఈ కంటెంట్ లేదా మీ వాయిస్ అక్కడ రికార్డ్ చేయొచ్చు. లేదంటే మీ వాయిస్ వేరే దగ్గర రికార్డ్ చేసి ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. నేను అది ట్రై చేయలేదు. ఓకే. సో, అండ్ దెన్ సాంగ్ డిస్క్రిప్షన్ ఇచ్చాము. అండ్ లిరిక్స్. ఓకే. సాంగ్ డిస్క్రిప్షన్ ఇక్కడ లిరిక్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే. దీస్ ఆర్ ద లిరిక్స్. ఓకే. లిరిక్స్ ఇక్కడ ఇచ్చాము. అండ్ దెన్ స్టైల్స్ మీకెట్లా కావాలి? సో, ఇండియన్ ర్యాప్‌లో కావాలి. స్టైల్ వచ్చి మీకు ఇండియన్ ర్యాప్ కావాలి. స్టైల్ మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ స్టైల్స్ వస్తాయని మీరు సునో.ఏలో రిజిస్టర్ అవుతారు కదా! రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకది చూపిస్తుంది. ఈ స్టైల్స్ అవన్నీ. మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ చూపించదది. లేదంటే నన్ను అడగండి. నేను మీకు షేర్ చేస్తా. ఓకే. సో, ఇవన్నీ జోనర్స్ అన్ని ఇన్నుంటాయి. మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రమ్ అండ్ బాస్ అండ్ ఇది బ్లూస్, ఫంక్ ఇట్లా అన్నీ ఉన్నాయి కదా! సో, నాకు కావాల్సిన ఇండియన్ ర్యాప్ ఇక్కడ లేదనుకుంటా. సో, ర్యాప్ లేదు. సో, ఇంకేమన్నా మీకు లేనివుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, నేనిక్కడ ఇండియన్ ర్యాప్ అని ఇస్తున్నాను స్టైల్. ఇండియన్ ర్యాప్ కానీ ఆర్ మీమ్స్ కానీ అట్లా రైట్. అండ్ దెన్ ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇది ఎటువంటి టైప్ ఆఫ్ అని కూడా సాడ్ ఫీమేల్ వాయిసా? ఓకే. చంపేస్తారు స్టూడెంట్స్. సాడ్ ఫీమేల్ వాయిస్. 60 బీపీఎం నాకివన్నీ నేను ట్రై చేయలేదు. నేను కొన్ని ట్రై చేశాను. ఇదో ఇక్కడ అన్ని హ్యాపీ బర్త్‌డే సాంగ్స్ అవన్నీ నేను చాలా చేశాను. ఓకేనా? సో, ఆహ్, అండ్ ఫోక్ సాంగ్ విల్ బి బెటర్ అని నాకనిపిస్తుంది. సో, ఇక్కడ చాలా ఉన్నాయి. ఫోక్ సాంగ్, హమ్మింగా ఓకే. అండ్ దెన్ మేల్ ఎరోటిక్ వాయిసా? ఓకే. సో, అండ్ 1950s డ్రాప్డ్ వోకల్సా? ర్యాప్ మ్యూజికా? హిందుస్థానీ క్లాసికల్ భలే ఉంటుంది. అది మీరు చూడండి ఒకసారి. కాంటెంపరరీ గాస్పెలా? ఓకే. అండ్ సాడ్ వైబా? ఇంకా అన్ని చాలా ఉన్నాయి. మెటల్ గిటారు అండ్ సాఫ్ట్ గిటారు అండ్ సాఫ్ట్ వర్సెస్ అండ్ రివర్బ్ డిలే అండ్ స్వీట్ ఫీమేల్ వోకల్. సో, స్వీట్ ఫీమేల్ వోకల్ అంటే ఎందుకు స్వీట్ ఫీమేల్ వోకల్ అని పెట్టుకున్నానంటే మేల్ అయినా బావుంటుంది. నో డౌట్. వాయిస్ మనకి ఆ పిచ్చు వర్డ్స్ క్లియర్‌గా మనకి అర్థమవుతాయి. సో, అందుకే నేను స్వీట్ ఫీమేల్ వోకల్ అని పెట్టుకున్నా. ఇండియన్ ర్యాప్ స్వీట్ ఫీమేల్ వోకల్ అని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. ర్యాప్ గాడ్ ఏదో ఒకటి సంథింగ్. నేను ఇది గూడా ఏదో సెలెక్ట్ చేస్తున్నాను. ఏమొస్తుందో తెలీదు. మీకు కావాల్సింది ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేయండి. డైలీ కాస్త ఒక 5, 6 సాంగ్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. చాలా బావుంటుందిది. అంటే మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ రాలేదు అనంటే డిఫరెంట్ వేస్. ఒకటి సాంగ్. నేను రేపు స్టోరీ ఎలా క్రియేట్ చేయాలి, ఒక కంటెంట్ తీసుకొని అనేది కూడా నేను మీకు చెప్తా. ఓకే. అండ్ దెన్ పాడ్‌కాస్ట్ క్రియేట్ చేసేది కూడా ఉంటుంది. దాంట్లో చాలా నేర్చుకోవచ్చు మీరు. బట్ అవన్నీ అడ్వాన్స్ లెవెల్‌లో అడ్వాన్స్ ఏఐ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో అవన్నీ నేను చెప్పగలను. బట్ ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను. రైట్? సో, దీన్ని ఇంకేమన్నా ఉన్నాయా? అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఓకే. సో, ఇవన్నీ నేను ట్రై చేయలేదు. సో, క్రియేట్ అని చెప్తున్నాను. నేను స్టాప్ షేర్ చేసి మీకు వాయిస్ వినిపించేటట్టుగా ఏమన్నా చేస్తాను ఉండండి. అప్లికేషన్ విండో ఏమన్నా సెలెక్ట్ చేస్తే మీకు మ్యూజిక్ వినిపిస్తుందేమో తెలీదు. షేర్ సౌండ్. ఓకే. అప్లికేషన్ లెవెల్ నేను షేర్ చేసి చూస్తాను.
మీకు ఇక్కడ మ్యూజిక్ వినిపిస్తున్నా లేదా నాకు చెప్పండి. ఇంకా రాలేదు మ్యూజిక్. వినిపించిందా సాంగ్? దీప్తి ఇంతాక ప్లే అయింది, వినిపించిందా? వినిపించింది మ్యామ్. సరే అయితే నేను సాంగ్ Performance goals in awareness campaigner. One maximize reach of ads. Two maximize number of impressions. Three add to recall lift. Four to play views. 5 2 seconds plays లిరిక్స్ వింటున్నా. ఇక 2-3 సార్లు వింటే మీకు అవి అర్థమైపోతాయి ఆ వర్డ్స్. దిస్ ఇస్ వన్ వర్షన్. ఓకే, సో పెద్ద సాంగ్ రాడు, ఇది నెక్స్ట్ వర్షన్. Performance goals in awareness campaigner. One maximize reach of ads. Two maximize number of impressions. Three ad recall lift. For through play views. 5 2 seconds plays. ఇంకొక వర్షన్ Girl from school. ఫుల్ లెంతీ సాంగ్ 8 లైన్స్ 9 లైన్స్ ఇస్తే మీకు ఫ్రీ వర్షన్ లో రాదు. ట్రై టు గివ్ 4 లైన్స్ అండి. తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్యాన్వాలో అటాచ్ చేసుకొని మొత్తం సాంగ్ చేయండి. ఓకే, Goals in awareness campaigner. ఇక్కడ ఏ Then సాంగ్ maximize reach of ads. To maximize number and impressions. Free ad recall lift. 4 for play views. 5 2 seconds plays. Difference goes in awareness campaigner. Then maximize reach of ads. To maximize number of impressions. 3 ad recall lift. 4 pro play views. 5 2 seconds play. పర్ఫార్మెన్స్ గోల్ అన్ని 5 అయితే చెప్పేసింది కదా. సో మీకు కావాల్సింది చేసుకోండి. ఇంకొక వర్షన్. Performance goals in awareness campaigner. One maximize reach of ads. Two maximize number of impressions. Three ad recall lift. Four through play views. 5 2 seconds plays. Okay. ఇది హ్యాపీ బర్త్డే సాంగ్. ఓకే, సో ఇలా కూడాను మీరు సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ తెలుగులో కూడా సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. సాయి కృష్ణ, మీరు తెలుగు అన్నారు కదా, నేను ఇక్కడ ఇంగ్లీష్ లో ఇచ్చాను, అందుకని ఇంగ్లీష్ లో పాడండి. మీరు తెలుగులో లిరిక్స్ ఇచ్చారనుకోండి, తెలుగు వర్డ్స్ లో అక్కడ టైప్ చేశారనుకోండి, యూ విల్ గెట్ తెలుగు సాంగ్. హిందీలో టైప్ చేస్తే మీరు బయట మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా, లేదంటే క్యాన్వా యూజ్ చేసి కానీ ఎక్కడైనా తెలుగులో గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేసి మీరు తెలుగులో టైప్ చేయొచ్చు కదా. తెలుగు తీసుకొని మీరు ఇక్కడ కాపీ చేస్తే మీరు తెలుగు సాంగ్, హిందీ కాపీ చేస్తే హిందీ సాంగ్ అయితే వస్తుంది. రైట్? ఈజ్ దిస్ ఫైన్? సాయి కృష్ణ మీరే అడిగారు కాబట్టి మీరే ఆన్సర్ చెప్పండి. ఇది ఓకేనా దీప్తి? Yes, ma'am. ఓకే, సో మీకు ఏదన్నా ఒక టాపిక్ మీకు టఫ్ గా ఉందంటే దాన్ని ఇట్లా సాంగ్స్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. ఫస్ట్ పాయింట్ సాంగ్స్ క్రియేట్ చేసేటప్పుడే, ఆ లిరిక్స్ రాసేటప్పుడే మీకు అది బైహార్ట్ అయిపోతుంది. తర్వాత సాంగ్ చూస్తేనే చాలా మనకి ఫస్ట్ సాంగ్ అయితే డాన్స్ చేయాలనిపిస్తుంది. ఆ మ్యూజిక్ అలా ఉంది. రైట్? అది మీరు ఒక్కసారి ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని వాకింగ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఏదో పెట్టేసుకొని 2 సార్లు, ఒక 10-5 మినిట్స్ విన్నారనుకోండి, 2-3 సార్లు మీకు అది మెమరైజ్ అయిపోతుంది. మీకు ఫైనల్ గోల్ ఈజ్ యూ షుడ్ రిమెంబర్ దట్ వన్. సాయి కృష్ణ గోల్ ఏంటి? సమ్ బర్త్డేకో ఏదో సమ్ ఈ వాంట్స్ టు క్రియేట్ ఏ సాంగ్, సమ్ ఏదో ఒక కంటెంట్ కి సాంగ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. సో అలా కూడాను ఇక్కడ క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దాని క్యాన్వాలో అది అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎనీ డౌట్ సాయి కృష్ణ అండ్ ప్రేమ్పాల్? No, ma'am. ఓకే, ఓకే. సాయి కృష్ణ మీకు మీరు అడిగిన డౌట్ క్లారిఫై అయిందా లేదా చెప్పండి సాయి కృష్ణ. నెట్ ప్రాబ్లం. ఓకే, ఫైన్, నో ఇష్యూస్. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే.
మీకు క్లాసెస్ 10th వరకో 12th వరకో ఉంటాయి. ప్రేమ్పాల్ అండ్ సాయికృష్ణ. దీప్తికి ఆల్రెడీ చెప్పాను. సో మీకు అన్ని నేను చెప్పాలి, కవర్ చేయాలంటే ఇది బిగినర్స్ లెవెల్. నేను అడ్వాన్స్ లెవెల్లో కూడా వెళ్ళకుండా నేను మధ్యలో ఆపేయలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ముగ్గురు బాగానే ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు. సో నేను డే వైజ్ పెట్టుకున్న ఎంత షార్ట్ చేసినా కానీ నాకు మార్చ్ 10th, మార్చ్ 12th లోపలైతే నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను. సో అన్ని టాపిక్స్ చెప్పాలంటే 5-day వీకే కదా. సో దట్ ఈస్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ పీపుల్. ఈవినింగ్ బ్యాచ్ 2 months కాబట్టి వాళ్ళకి కొంచెం ఇన్‌డెప్త్ చెప్తున్నాను. సో అది. ఓకే. షల్ వి వైండ్ అప్ ద క్లాస్? ఇవాళంతా సాంగ్స్ ఎవరైనా ప్రిపేర్ చేస్తే మటుకు గ్రూప్ లో షేర్ చేయరా? పర్ఫార్మెన్స్ గోల్స్ నాకు సాంగ్ కావాలి. ఎవరైనా ప్రిపేర్ చేస్తే మటుకు నాకు గ్రూప్ లో షేర్ చేయండి. ఓకేనా? ఓకే. ఓకే మ్యామ్. యా వి కెన్ వైండ్ అప్ ద క్లాస్ అండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే. రేపు క్లాస్ ఐ థింక్ వెబ్సైట్ డిజైనింగ్ అనుకుంటా. 1 minute చెప్తాను రేపు క్లాస్ ఏంటి. రేపు డేట్ 26th కదా. వెబ్సైట్ డిజైనింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో వెబ్సైట్ డిజైనింగ్ లో కూడా ఏంటంటే మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటే మీ గురించి మీ పర్సనల్ వెబ్సైట్ అంటే మీ రెజ్యూమే ఉంటుంది కదా. సో ఫస్ట్ మీరు ఎవరు, మీ గోల్ ఏంటి, అది నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషన్ ఏంటి. ఓకే. లేదంటే రఫ్ కంటెంట్ నేను లింక్డ్ఇన్ నుంచి ఎవరిదో ఒకరు తీసుకుంటా, మీరు మీది చేసుకోండి. సో ఎడ్యుకేషన్ ఏంటి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంటి, తర్వాత వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ యు ఆర్ లుకింగ్ అండ్ బ్లాగ్. సో మీ వెబ్సైట్ లో 4 to 5 pages ఉంటాయి. ఓకే. సో ఫ్రీ వెబ్సైట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. మీలో ఎవరికైనా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ తెలుసా? ఐ డౌట్ ప్రేమ్పాల్ తెలుసేమో అనుకుంటున్నా. No, ma'am, I don't know. తెలియదు మ్యామ్ వర్డ్ప్రెస్. ప్రేమ్పాల్ నేను ప్రీవియస్ క్లాస్ అన్ని షేర్ చేశాను. నేను అన్ని నిన్న కూడా కష్టపడి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్రేమ్పాల్ నీకు లింక్ నేను పంపించాను చూడండి గ్రూప్ లో. మళ్ళీ నేను పంపిస్తాను ఒకసారి. గ్రూప్ లో నేను లింక్ షేర్ చేస్తాను. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ అంటే ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లాసెస్. అంతకుముందు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అవన్నీ నేను అప్లోడ్ చేయలేదు. ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇది మనం మెటా యాడ్స్ ఏవైతే చేస్తున్నామో అక్కడ నుంచి నేను అప్లోడ్ చేశాను. ఒకసారి మీకు నేను అది స్క్రీన్ షాట్ను ఆ లింక్ నేను పంపిస్తా. నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇంకోసారి ఇప్పుడే నేను పంపిస్తా. ఓకేనా? ఇవాళది కూడా ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తా. చలో ఓకే. బాయ్.